Hey guys, welcome back to my YouTube channel. This is Sarni2326 Vlogs. Welcome back to the final look of Navaratri series 2025 అండి. ఎవరైతే ఈ వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి సిరీస్ నుంచి 10th డే ఆఫ్ నవరాత్రి సిరీస్ వరకు ఏ అలంకారం రోజు ఏ కలర్ కట్టానంతా కూడా ఇక్కడ చిన్నగా క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా డీటెయిల్గా మేము ఎట్లా డెకరేషన్ చేసాము, ఏ శారీ కట్టాము, ఏం ప్రసాదాలు పెట్టాను, నేనైతే పాట పాడానండి ప్రతి అలంకారానికి కూడా. మీకు అవన్నీ చూడాలి అంటే తప్పకుండా ముందు బ్లాగ్స్ అయితే చూడండి. ప్రతి 2 days ఆఫ్ నవరాత్రి సిరీస్ని నేనైతే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరైనా మన ఛానల్లో ఆ వీడియోస్ చూడడం మిస్ అయితే ముందైతే ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియోస్ అయితే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ వీడియోతో కనుకైతే మన ఛానల్ నవరాత్రి సిరీస్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈసారి దసరా ఫెస్టివల్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం ఎక్స్ప్లోర్ చేశాను, తర్వాత దివాళీ ప్రిపరేషన్స్ అంతా కూడా నేనైతే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. మీరు ఈ దసరా వెకేషన్కి ఎక్కడికన్నా వెళ్ళారా? వెళ్తే కనుక మీరు ఏ ప్లేస్కి వెళ్ళారో అక్కడ మీరు చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మాకైతే ఇయర్ దసరా ఇట్లా కలర్ఫుల్గా అయితే జరిగింది. నేను నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయడం, యూట్యూబ్ జర్నీలో ఎట్లా నవరాత్రి ఇట్లా చేసుకుంటా అని నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ సిరీస్ని అయితే. ఇది అయితే ఇంకా మెయిన్ పండగ రోజు అప్డేట్స్ అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో మెన్షన్ చేశాను కదా, మెయిన్ పండగకి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాం డెకరేషన్ అంతా కూడా అని చెప్పి. చూసారు కదా ఫుల్ డెకరేషన్లోకి ఎట్లా అయితే ఉందో, సేమ్ అదే కాన్సెప్ట్. చుక్కల ముగ్గు మారింది, ప్లస్ అటు ఇటు కొంచెం గ్రాండ్గా ఉండాలని దండలు అయితే పెట్టాను. ఇంకా ఇదైతే మార్నింగ్ రోజు క్లిప్స్ అనమాట. పెద్ద ముగ్గు వేశారు ఇంకా మెయిన్ పండగ అని చెప్పి. పండగ సీజన్లో బంతిపూలు కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని మేమైతే విడిగా తీసుకొని ఇంట్లోనే గుచ్చామండి తమలపాకులు వేసుకొని. అదే అక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇదైతే మా దేవుడి మందిరం. ఎర్లీగా లేచి నేనైతే ఫస్ట్ ఇక్కడైతే దీపం వెలిగించేసాను. తర్వాత అమ్మవారికి అయితే మేము చీర కట్టాము. ఆ రోజు అమ్మవారికి పూజ చేసే టైం కూడా ఏదో ఉంది, సో అందుకని మేమైతే ముందుగా లేచి ఇక్కడైతే పూజ చేసేసుకున్నాము. ఆ రోజు మా ఇంట్లో కృష్ణుడికి కూడా డ్రెస్ మార్చామండి గ్రాండ్గా ఉండాలని చెప్పి. ఆ డ్రెస్ కలర్ అయితే నేవీ బ్లూ, బ్లాక్ కలర్ అయితే కాదు. ఇంకా ఆ రోజు నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. చాలా చిరాకు ఉంది ఆ రోజు, ఎందుకో నాకు చాలా హెడేక్ అనిపించింది. అందుకే రెడీ అవుదాం అనుకొని కూడా నేను రెడీ అవ్వలేకపోయాను. ఇంక ఇట్లా కొత్త డ్రెస్ అయితే వేసుకున్న ఆ రోజు. ఫుల్ ప్యూర్ కాటన్ అనమాట ఇది. పైన వైట్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. ఇంకా పూజ అనగానే ఇంకా మనమే ఉంటాం కదా డెకరేషన్కి వాటికి. సరే ఈ డ్రెస్ కూడా కొత్తదే అని చెప్పి నేను ఇంకా ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఎప్పట్లానే ఆ రోజు కూడా అమ్మవారికి అభిషేకం చేసి చీర అయితే కట్టాను. ఆ రోజు నేనే కట్టాను అనమాట. మా మదర్ ఇంకా ప్రసాదాలు చేయడంలో బిజీగా ఉన్నారని నేనే అభిషేకం చేసి చీర కట్టి మొత్తం డెకరేషన్ అయితే చేశాను. ఫుల్ డీటెయిల్ బ్లాగ్ అయితే చూసేయండి. నవరాత్రి మొత్తము హడావడిగానే ఉంది, కానీ ఆ రోజు పండగ రోజు కదా ఇంకా హడావడి అవుతుందని చెప్పి నేనైతే ప్రీ ప్లాన్డ్గా ముందు రోజే ఫ్లవర్స్కి రెక్కలన్నీ కూడా విప్పి ఒక కవర్లో పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్లీ అమ్మవారికి చీర కట్టేసి ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ. మీలో ఎంతమంది ఇట్లా డెకరేషన్ పార్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు డెకరేషన్ చేయడం అన్నా, డెకరేషన్కి హెల్ప్ చేయడం అన్నా చాలా ఇష్టం. ప్రీవియస్ వ్లాగ్లో మీకు ఆల్రెడీ చూస్తే అర్థమై ఉంటుంది నాకు ఎంత ఇంట్రెస్ట్ దాని మీద. ఇంకా ఫైనల్లీ అమ్మవారికి కనకదుర్గమ్మ పటంకి నేనైతే పూలు చేసేసి డెకరేషన్ చేశాను. ఆ రోజు ఇంకా మెయిన్ పండగ అని చెప్పి అమ్మ అయితే ఇట్లాగా అమ్మవారికి రైట్ సైడ్లో పసుపు ఉండాలి, లెఫ్ట్ సైడ్లో కుంకుమ ఉండాలని చెప్పి అట్లా బౌల్స్ తీసుకున్నారనమాట కమ్మలలో. ఇంకా అమ్మవారికి అలంకరించేసి అటు ఇటు ప్రమిదలు పెట్టడానికి కింద అట్లా ఫ్లవర్ రెక్కలు అయితే వేశాను. కింద బ్లౌజ్ పీస్ ఎంత డార్క్గా ఉంటే పైన మనం చేసే డెకరేషన్ అంతా కూడా అంత ఎలిగెంట్గా ఉంటుందండి. ఫస్ట్ డే నుంచి మేమైతే ఆ బ్లౌజ్ పీస్నే చూస్ చేసుకున్నాము. పండగ రోజు మా రాజరాజేశ్వరి దేవి అమ్మవారి కోసం అంబా సాంబవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతీ
కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయవ్వన శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. ఆ రోజు పండగ కాబట్టి ఇంకా ఎవ్రీ పండగకి మా మదర్ అయితే కామన్గా కొన్ని ప్రసాదాలు చేస్తారు. ఇంకా ఆ రోజు అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలతో పాటు ఎప్పుడు చేసే ఫెస్టివల్ ప్రసాదాలు కూడా చేశారనమాట. శాకాన్నం, లడ్డు, గారెలు, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, వడపప్పు, పానకం, పాలు. ఈ ప్రసాదాలన్నీ కూడా ఆ రోజు మా అమ్మవారికి అయితే నైవేద్యం కింద సమర్పించారు. ముందుగా అయితే ధూపం వేస్తున్నారు అమ్మవారికి, తర్వాత హారతి అయితే ఇస్తున్నారనమాట. ఫైనల్లీ ఈ అమ్మవారి పూజతో ఈ ఇయర్ నవరాత్రి సిరీస్ అయితే కంప్లీట్ చేశానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు చేసుకున్న నార్మల్ ఫొటోస్గానే మెమరీస్ ఉంటాయి, కానీ ఇట్లా డీటెయిల్డ్ వీడియోతో వెనక ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ప్రతిదీ డీటెయిల్గా మీకు చెప్పడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇట్లానే అమ్మవారి ఆశీస్సులతో ఇంకా మంచిగా చేసుకుంటామని అయితే అనుకుంటున్నాను. ఈ అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని అయితే అనుకుంటున్నాను. మా అమ్మవారి ఫైనల్ లుక్ చూసేయండి. ఇంకా ఇంకా ఫైనల్లీ లంచ్ టైం కూడా వచ్చేసిందండి. ఇక్కడ మా అక్క అయితే నాకు హెల్ప్ చేస్తుంది వీడియో షూటింగ్కి. ప్లేట్ అంతా కూడా ఫిల్ చేసేసి టేబుల్ మీద బఫే సిస్టంలో అయితే అన్నీ సెట్ చేసేసింది లంచ్ తినడానికి. ఫైనల్లీ ఇంకా ఇదే నా నవరాత్రి సిరీస్. ఇంకా ఈ వీడియో అయితే కనుక నవరాత్రి సిరీస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ నవరాత్రి సిరీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికైతే వెనకాలంతా కూడా మా ఫ్యామిలీ సపోర్ట్, మీ సపోర్టే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.